నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వింజమూరు సభలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. రాజధానిని అంగుళం కూడా కదల్చలేరని హెచ్చరిక. నెల్లూరులో మార్కెట్ యార్డ్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ అత్యాధునిక హంగులతో త్వరలోనే ప్రారంభిస్తామని హామీ. సంఘంలో మంత్రి ఆనం సుడిగాలి పర్యటన. లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ. గత వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్. సర్పంచులను సత్కరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రజాసేవ చేసేందుకు పదవి అవసరం లేదని వ్యాఖ్య. నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన పేదల సేవలో సభలో సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిని ఎవరూ అంగుళం కూడా కదల్చలేరని హెచ్చరించారు. రాష్ట్రంలోనే కొందరు చేసేవి హిట్ అండ్ రన్ నేర రాజకీయాలని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజావేదిక సభలో ప్రసంగించారు. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని, లోక్సభలో చట్టబద్ధత బిల్లుకు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవమని సీఎం అన్నారు. బిల్లు ఆమోదంపై అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని తెలిపారు. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి ఈ బిల్లుకు మద్దతు పలికిన పార్టీలకు రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. నేను 10 సూత్రాలు పెట్టుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ పోతున్నాం అంటే నేను చాలా స్పష్టంగా వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రత. ఈరోజు ఏప్రిల్లో ఉన్నాం. దగ్గర 60% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. ఈసారి సోమశిల, కందలేరు కూడా ఫుల్గా నిండింది. 2 పంటలకు నీళ్లు ఇచ్చాం. నెల్లూరు జిల్లా రైతాంగం చాలా ఆనందంగా ఉన్నారు. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరిని కోరేది ఇదే కాదు, ఈ స్ఫూర్తి ఇట్లనే కంటిన్యూ కావాలి. ఏ పరిస్థితిలో ఈ ప్రభుత్వం వచ్చామో ఒక్కసారి మీరు నెమరేసుకోవాలి. 5 సంవత్సరాలు అరాచక పాలన, విధ్వంస పాలన. నేను 4వసారి ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. నా జీవితంలో ఇలాంటి పార్టీని, ఇలాంటి వ్యక్తిని చూడలేదంటే అతిశయోక్తి కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తం రాష్ట్రం అంతా విధ్వంసం అయింది. బటన్ నొక్కే కార్యక్రమం అనేవాడు, ఒట్టొట్టే బటన్ కూడా అప్పుడప్పుడు నొక్కేవాడు. ఈ రోజు మీ స్ఫూర్తిని చూశాను. నేను ఎవరిని బలవంతం చేయలేదు. మీరు స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారంటే అది సుపరిపాలనకు నాంది, ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీ వింజమూరుకు వచ్చినప్పుడు నాకు చాలా ఆనందం. ఇక్కడి నుంచి నేరుగా ఒంటిమిట్టకి వెళ్తున్నాను. అక్కడ ఈరోజు సీతారామ కళ్యాణం కూడా జరుగుతుంది. అలాంటి శుభ సందర్భంలో నేను ఇక్కడికి వచ్చాను. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజే ఒక చరిత్ర, 3 ముక్కలాట, 3 రాజధానులు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు. మొన్న కూడా నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్ గా చేస్తామని అడిగితే నేను మేఘాల పైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతి రాజధాని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి.
ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని విధ్వంసం చేసి ఎడారి అని, లేకపోతే శ్మశానమని, ముంపు ప్రాంతం అని ఎగతాళి చేసి మనకు రాజధాని కూడా లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది పేదల సేవలో. అత్యాధునిక హంగులతో నూతన మార్కెట్ను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం 9వ డివిజన్లోని మార్కెట్ యార్డ్ స్థలాన్ని ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. నెల్లూరు నగరం నవాబుపేట 9వ డివిజన్లోని మార్కెట్ యార్డు స్థలాన్ని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. డివిజన్ కి విచ్చేసిన మంత్రికి స్థానిక నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు. అత్యాధునిక హంగులతో నూతన మార్కెట్ ఏర్పాటుపై ఆయన అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమానికి సీఎం సమ ప్రాధాన్యత ఇస్తున్నారని నారాయణ చెప్పారు. దూరదృష్టితో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన వెంట మేయర్ దేవరకొండ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. తెల్లవారుజాము నుంచే ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ల నగదును పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారమే ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా సీఎం చంద్రబాబు నాయుడికి ఉన్న అపార అనుభవంతో హామీలు అమలు చేస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరం 5వ డివిజన్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. డివిజన్ కి విచ్చేసిన మంత్రికి స్థానిక మహిళలు మంగళ హారతులిచ్చి స్వాగతం పలికారు. పెన్షన్లు పంచుతూ సమస్యలను ఆయన తెలుసుకున్నారు. అలాగే పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారి వద్దకెళ్లి జీవన శైలిని పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ రాష్ట్ర ప్రజలకు పెద్ద పండుగ అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లారి 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 4000 పెన్షన్ అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్, మేయర్ సుజాత అశోక్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 4000 పెన్షన్ అందిస్తున్న మంచి ప్రభుత్వం మాదని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ వెంగళరావు నగర్లో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. పెన్షన్దారుల బాగోగులు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు డబ్బులు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. 1వ తేదీ పెన్షన్లు ఇస్తున్నారని లబ్ధిదారులు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు. పెన్షన్ పంపిణీ విషయంలో చెప్పిన మాట కట్టుబడి ఉదారంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో రైతన్నలకు అండగా ఉన్న కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరణకు 48 కోట్ల నిధులు సీఎం మంజూరు చేశారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెన్షన్ పెంపు చేసి 4000 అందిస్తున్నారన్నారు. దీంతో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు కనపడుతోందని తెలిపారు. లేకుంటపాడు పంచాయతీలలో 2,59 లక్షలతో 20 నెలల్లో అభివృద్ధి పనులు చేశామన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో జలజీవన్ మిషన్ ద్వారా 22 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చలవతో ప్రతి నెల 1వ తేదీన అవ్వాతాతలకు పండుగ వస్తుందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణం 17వ వార్డు ఇందిరమ్మ కాలనీలో బుధవారం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా అవ్వాతాతలతో మాట్లాడారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆధార్, కాలువలు తదితర సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కాలనీలో ఒక ప్రత్యేక గ్రామసభ నిర్వహించి అక్కడే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. చేనేత కార్మికులను 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కావలి నియోజకవర్గంలో 43 చేనేత కార్మిక కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలోని ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెడ్ శివప్రసాద్ తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం మాతరాజుగూడూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్ శివప్రసాద్ విచ్చేశారు. ఆయనకి టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి జెడ్ శివప్రసాద్ తో కలిసి గ్రామంలోని ఇంటింటికెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జెడ్ఎస్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి నెల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 30,664 మంది పెన్షనర్లకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ద్వారా 13,49,00,000 రూపాయలు పంపిణీ చేస్తున్నామని కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో 1వ తేదీన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. స్వయంగా గ్రామంలోని ప్రతి లబ్ధిదారుడి వద్దకి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏకొల్లు పవన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పెన్షన్ల కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల 1వ తేదీ ఇంటి వద్దకే ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారన్నారు. లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఉప సర్పంచ్ తన్నీరు మధుబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు తమ్మిరెడ్డి రామయ్య, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండల పరిధిలోని పంగిలి గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నిర్వహించారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. అశోక్ రెడ్డి మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో సాయం అందేలా చూస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంచలయ్య, ఎంఎంటీ మధురెడ్డి, సమయం ప్రసాద్, కొండాపురం కస్తూరి, లక్కాకుల భాస్కర్, సికిందర్, కూటమి శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 20 నెలల కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం నగరంలోని పలు కాలనీల్లో ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్తూ ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ పెన్షన్లు అందజేశారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందజేస్తున్నారా లేదా, ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తున్నారా వంటి అంశాల గురించి తెలుసుకున్నారు. పెన్షన్లు అందుకుంటున్న వారు ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మరో 25 ఏళ్లు అధికారంలో ఉంటుందని, రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులకి పెన్షన్ల నగదును ఆయన పంపిణీ చేశారు. బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. సంగం మండలంలోని జెండాదిబ్బ గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న మంత్రి ఆనంకు టీడీపీ నాయకులు, స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా పింఛన్ పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్ లబ్ధిదారులకు 4,000 రూపాయలు నగదు అందిస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా 5 ఏళ్ల పాటు 3 ముక్కలాట ఆడిందని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపించిందని అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాక 14,000 ఉద్యోగాలు కల్పించిందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. చేనేతలకు ఉచిత విద్యుత్ అందిస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు టౌన్ టీడీపీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి, తహసీల్దార్ సోమ్లా నాయక్, ఎంపీడీఓ షాలేట్, టీడీపీ మండల అధ్యక్షులు బానా శ్రీనివాసులరెడ్డి, సంఘం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, జెండాదిబ్బ టీడీపీ నాయకులు నారాయణ నాయుడు, నరేష్ నాయుడు, వెంకటరత్నం, సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయల పెన్షన్ లేదు, 6,000 లేదు, 10,000 లేదు.
15,000 రూపాయల పెన్షన్ లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వం ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ సూపర్ 6లో భాగం ఎన్టీఆర్ పెన్షన్లు ఇస్తామని చెప్పాం. ఆ ఎన్టీఆర్ పెన్షన్లని వచ్చిన మొదటి రోజు నుంచి మేము అధికారంలోకి వచ్చేటప్పటికీ 2 మాసాలకు ముందే ఈ పెన్షన్ మేము ఇస్తామని చెప్తే ఆ 2-3 మాసాల బ్యాలెన్స్ కూడా కలిపి అధికారంలోకి వచ్చిన తొలి మాసం పెన్షన్లను పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి నాయకత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. పోయిన వైసీపీ ప్రభుత్వం మనకి ఇచ్చిపోయింది. 2 కార్యక్రమాలు ఇచ్చారు వాళ్ళు. ఏంటంటే మనకి వాళ్ళు పోతూ పోతూ ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మొదటిది 10,50,000 కోట్ల రూపాయల అప్పు మనకు ఇచ్చిపోయారు. దానికి సంవత్సరానికి ఎంత వడ్డీ కట్టాలంటే 1,40,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి బ్యాంకులకి. ఇది వాళ్ళకి మనకి ఇచ్చినటువంటి బహుమానం. 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసి దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చి ప్రతి సంవత్సరం ఈ అప్పు నువ్వు కట్టుకో, 1,40,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టుకో అని చెప్పి ఆ పెద్ద మనిషి ఈ ప్రభుత్వానికి అప్పచెప్పిపోయాడు. ప్రజాసేవ చేసేందుకు పదవే అవసరం లేదని, రాజకీయ పదవిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోన్న కోవూరు నియోజకవర్గ సర్పంచులను ఆమె ఘనంగా సత్కరించి వస్త్రాలను పంపిణీ చేసి ప్రసంగించారు. నెల్లూరు నగరం వీపీఆర్ భవనంలో కోవూరు నియోజకవర్గ సర్పంచుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విచ్చేశారు. ఆమెకి సర్పంచులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న సర్పంచులను వేమిరెడ్డి ఘనంగా సత్కరించి వస్త్రాలను పంపిణీ చేసి అభినందించారు. సన్మాన కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ పదవిపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రజాసేవ చేసేందుకు పదవి అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రజలకు సేవ చేయలేక సర్పంచులు ఇబ్బందులు పడ్డారన్నారు. 22 నెలల క్రితం కూటమి ప్రభుత్వం సంక్షోభం నుంచి సంక్షేమానికి బాటలు వేసిందని చెప్పారు. చరిత్రలో లేని విధంగా అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించామని పేర్కొన్నారు. రాజకీయాల్లో నాకన్నా మీకే అనుభవం ఎక్కువగా ఉందన్నారు. ఎప్పుడైనా సమస్యలను నా దృష్టికి తీసుకురావచ్చునన్నారు. మనం ప్రజలకు సేవకులుగా పనిచేద్దామని ఈ సందర్భంగా ప్రశాంతరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి శ్రేణులు, సర్పంచులు పాల్గొన్నారు. దయచేసి ముందు సర్పంచ్ పదవి ముగిసిపోయింది అని చెప్పి ఎవరు దిగులు పడద్దు. రాబోయే రోజుల్లో కూడా నాయకులు అవ్వాలి అంటే పదవులు అవసరం లేదు. ఒక ప్రజలకి సేవ చేసే ప్రతి ఒక్కరూ నాయకులే. కాబట్టి మీరందరూ కూడా మీ ఊర్లలో తప్పకుండా ఇన్ని రోజుల మీ అనుభవంతో, ఎందుకంటే మీకందరికీ ప్రతి సర్పంచ్కి నా ఎమ్మెల్యే అనుభవం కన్నా మీ అనుభవమే ఎక్కువ. సుమారు ఇప్పటికీ అది వరకు మేబీ నా 5 ఏళ్ళు, అప్పుడు 3 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు, కంప్లీట్గా ఈ 5 సంవత్సరాలు మీకే అనుభవం ఎక్కువ. కాబట్టి నాయకులుగా మీరందరూ నాకు అండగా ఉండాలని, మీ సర్పంచ్ పదవులు లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామ సమస్యలు నా దగ్గరికి తీసుకురావాలని, నాతో పని చేయించుకోవాలని చెప్పి ఏ ఒక్కరు కూడా అమ్మ మా ఊర్లో ఈ సమస్య ఉంది అని చెప్పడానికి మీకు సర్పంచ్ పదవి అవసరం లేదు అని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క నాయకుడు నా దగ్గరకు వచ్చి ఈ పని ఉందమ్మా అంటే తప్పకుండా స్పందిస్తాను, తప్పకుండా చేస్తాను. పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరి పట్ల మర్యాదపూర్వకంగా ఉండాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో రూరల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఆయన ఎస్పీ సతీష్ కుమార్ తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ సుమారు 25 లక్షల రూపాయలతో ఎంతో అద్భుతంగా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని డీఎస్పీ శివనారాయణ స్వామి, సిఐ నిరంజన్ రెడ్డి పోలీసు సిబ్బందిని కొనియాడారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని, స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరి పట్ల
పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. ఎమ్మెల్యే వెంకటప్రసాద్ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు కావాల్సిన సేవలను మెరుగుగా అందించాలని కోరారు. అందుకోసం కూటమి ప్రభుత్వం ఎన్నడూ ముందుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, పలువురు నాయకులు పాల్గొన్నారు. లారీ కింద పడి బీటెక్ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది. కన్నబిడ్డ మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. నెల్లూరు నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీటెక్ చదువుతున్న విద్యార్థిని స్పాట్లోనే దుర్మరణం చెందింది. ఇంటి నిర్మాణం కోసం నడి రోడ్డుపై యజమానులు ఇసుక పోసి ఉన్నారు. ఆ విద్యార్థిని బైక్పై అటువైపుగా వస్తుండగా స్కిడ్ అవ్వడంతో ప్రమాదవశాత్తు లారీ కింద పడిపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నబిడ్డ మృతితో గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. ఇది చూసిన స్థానికుల హృదయాలను కలిచివేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలవుతున్నా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, బాధాకరమని యూటీఎఫ్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట రణభేరీ నిరాహార దీక్షను చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే దీక్షను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రణభేరి నిరాహార దీక్షను చేపట్టారు. దీక్షలో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ ను వెంటనే నియమించాలని, డీఏలు, బకాయిలు, మెమో 57 అమలు, హెల్త్ స్కీమ్ వంటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ ప్లకార్డులు చేతపట్టి నిరసనను తెలియజేశారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ రవి, రాష్ట్ర యూటీఎఫ్ మాజీ ప్రధాన కార్యదర్శి బాబురెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తమ సమస్యలను పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీలు గుప్పించిందన్నారు. అయితే అధికారంలోకి వచ్చి 22 నెలలు అయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ నాయకులతో చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరాహార దీక్షను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గౌస్ బాషా, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో పలు అభివృద్ధి పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. ట్రంక్ రోడ్లో దుకాణదారులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కాసేపు సరదాగా గడిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని నారాయణ హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి పాలన సాగుతుందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం 15వ డివిజన్ బాలాజీనగర్ ఉగాది సెంటర్లో 30 లక్షలతో డ్రైన్ల నిర్మాణ పనులకు భూమి పూజ, 46వ డివిజన్ రాధామాధవ్ సంతలో 28 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ విచ్చేశారు. డివిజన్లకు విచ్చేసిన నారాయణకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. ట్రంక్ రోడ్డులో దుకాణదారులను పలకరిస్తూ సందడి చేశారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కోట్ల రూపాయల కేంద్ర నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనా అనుభవంతో రాష్ట్ర పరిస్థితి కుదుట పడుతుందని చెప్పారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని నారాయణ హామీ ఇచ్చారు. కమిషనర్ నందన్, మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, కార్పొరేటర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 65 లక్షల మందికి సంవత్సరానికి 34,000 కోట్లు, అంతా ఇంత కాదు. ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం 94,000 కోట్లు అయితే 34,000 కోట్లు ఓన్లీ పెన్షన్స్కి ఇస్తున్నారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 10,000 కోట్లు ఒకే రోజు వేస్తున్నారు. ఒకే రోజు రైతు సోదరులకి మాట చెప్పిన ప్రకారం 20,000 ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000. మహిళలకు ఏదైతే మాట చెప్పారో మాట చెప్పిన ప్రకారం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు. ఇమామ్ హౌజులకు వాళ్ళకి చెప్పిన ప్రకారం, ఆటో డ్రైవర్ వాళ్ళు, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు కాదు. ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తూ, అవి కాకుండా ఇంకా కూడా ఎక్స్ట్రాగా చేస్తున్నారు. అయితే ఇవన్నీ డబ్బుండి కాదు, ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. ఆ అప్పు తీర్చే బాధ్యత ఎవరిదంటే మనందరిది. ఒక ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయినా వచ్చిన ప్రభుత్వం తీర్చాలా? ఎలా తీరుస్తుంది? మళ్ళీ ప్రజలు కట్టే ట్యాక్సులతోనే. అంటే గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక అంతా చిన్నాభిన్నం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ని కూడా డైవర్ట్ చేశారు. నిరుపేదలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు.
P4 కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి గృహ ప్రవేశాలను ప్రారంభించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలోని గుండ్ల సముద్రంలోని గిరిజన కాలనీలో P4 కార్యక్రమంలో భాగంగా టీవీఎస్ సర్వీస్ ట్రస్ట్ సహకారంతో నిర్మించిన గృహాలను ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కలిసి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పేదల అభివృద్ధి కోసం P4 కార్యక్రమం చేపట్టారన్నారు. ఇది ఏడాదిగా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందన్నారు. టీవీఎస్ సర్వీస్ ట్రస్ట్ వారు వెంకటగిరి కొండ కింద గ్రామమైన గుండ్ల సముద్రంలోని పేదరికాన్ని గుర్తించి 25 కుటుంబాలకు నూతన ఇళ్లను పూర్తి చేశారని వారిని ప్రభుత్వం తరపున అభినందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో P4 కార్యక్రమం తీసుకొచ్చిందన్నారు. పేద కుటుంబాలను గుర్తించి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో మార్గదర్శకాల ద్వారా జిల్లాలో 62 గ్రామాల్లో టీఆర్ఎస్ సంస్థ ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఆయా కుటుంబాల అభివృద్ధికి గొర్రెల పెంపకంకు శ్రీకారం చేసి ఒక్కో కుటుంబానికి 9 గొర్రెలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ అడ్వైజర్ డాక్టర్ పళనిస్వామి, ఆర్డీఓ భానుప్రకాష్, నియోజకవర్గం పరిశీలకులు ప్రసాదరావు, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉత్తమ మార్కులు సాధించి వారి తల్లిదండ్రులతో పాటు ఆ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని మాదాసు గంగాధరం దంపతులు ఆకాంక్షించారు. నెల్లూరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 140 మంది విద్యార్థులకు వారు పాదరక్షలు పంపిణీ చేసి మాట్లాడారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాదరక్షల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాదాసు గంగాధరం, నలినమ్మ దంపతులు పాల్గొన్నారు. వారి సౌజన్యంతో 140 మంది విద్యార్థులకు పాదరక్షలు పంపిణీ చేశారు. విద్యార్థులతో కాసేపు సరదాగా గడిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మా గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల ఉండడం ఎంతో అదృష్టమన్నారు. ఈ కళాశాలలో చదివిన ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం పూట అల్పాహారం, 10లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా విద్యార్థుల దాహం తీర్చడానికి పాఠశాలల్లో ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ చైర్మన్ కుంచ యానాదయ్య, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వింజమూరు సభలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, రాజధానిని అంగుళం కూడా కదల్చలేరని హెచ్చరిక. నెల్లూరులో మార్కెట్ యార్డు స్థలాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ, అత్యాధునిక హంగులతో త్వరలోనే ప్రారంభిస్తామని హామీ. సంఘంలో మంత్రి ఆనం సుడిగాలి పర్యటన, లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ, గత వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్. సర్పంచులను సత్కరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ప్రజాసేవ చేసేందుకు పదవి అవసరం లేదని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.